ప్రమోషన్స్ మేము ఫేమస్ టైంలో కూడా మీరు కొట్టిన బ్యాండ్లు అనేవి మొత్తం తెలుగు స్టేట్స్ మొత్తం అనిబట్టాయి. సో ఇప్పుడు ఈ గోదావరి గట్టు పైన అనే సినిమాకి అంటే ఇది ఈ ఇనీషియల్ స్టేజెస్ కాబట్టి, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ ప్రమోషనల్ బజ్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నా సార్. నేను రిలీజ్ చేసింది కూడా 1-2 యాడ్లు. ఒకటి ఇక్కడ ప్లే చేసినాం మీకు, ఒకటేమో ముందు చేసినాం. ఏం లేదు సార్, లాస్ట్ టైం కూడా సార్ అడిగినారు దానికి లొల్లిలో చేసినావు, మరి దీనికి ఏం చేస్తావు అని. అంటే ఇది చాలా క్యూట్ ఫీల్ గుడ్ సినిమా, అదేమో హడావిడి సినిమా. దానికంటే దాని తగ్గట్టు ప్రమోషన్ అంటేనే సౌండ్ కదా, ఇక బ్యాండ్ కన్నా గట్టి సౌండ్ ఏముంటుందని అనుకున్నాను సార్ అప్పుడు. సరే ఇప్పుడు ఇదేమో ఫీల్ గుడ్ సినిమా, దీనికి అట్లాంటివి చేస్తే ఆ వైబ్ క్రియేట్ కాదు. సో నేను ఏదైతే ప్రమోట్ చేస్తానో ఆ ప్రమోషన్ ఆడియన్స్ చూసినప్పుడు అతను ఐబాల్ 100% ఆగాలి. ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఎక్కడ చూసిన సోషల్ మీడియాస్లో. సో ఐబాల్ ఆగాలి. ఐబాల్లో ఏం చేసినా ఆపొచ్చు, కానీ నా ఫీల్ గుడ్ సినిమాకి నా సినిమా చూస్తున్నప్పుడు ఏదైతే ఫీల్ వస్తుందో, చిన్న స్మైల్ క్యూట్ వస్తుందో, ఆ ఫీలింగ్ వచ్చేలాగా ఏమైనా క్రియేట్ చేయాలి. ఏం చేయాలి, ఇది క్వశ్చన్స్ సార్ బోర్డు మీద రాసినవి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, సినిమా రిలీజ్ డేట్ చెప్పిండు అన్న May 8. మే అంటే ఏంది, మే తర్వాత సమ్మర్ లేదు, ఇంకా జూన్ నుంచి ఇంకా వింటర్ జోన్లోకి వెళ్ళిపోతుంది కదా సార్. సో May 8 ప్రాపర్ సమ్మర్ ప్రోడక్ట్ లాగా దీన్ని ప్రమోట్ చేయగలిగితే, ఇప్పుడు గోదావరి గట్టుపైనే ఒక కూల్ డ్రింక్ అనుకోండి సార్, దీన్ని ఎట్లయితే ప్రమోట్ చేస్తామో అట్లా ప్రమోట్ చేస్తే 100% జనాలకి ఇది కొత్త ప్రమోషన్, ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. అరే ఎవరు చేయలేదు అని అన్నప్పుడు 100% ఐబాల్ అవుతుంది కదా సార్. సో అట్లా ట్రై చేసినాం, హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది. చాలామంది షేర్లు చేస్తున్నారు, ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి సార్, అన్నీ వస్తుంటాయి. అన్నట్టు సుదర్శన్ అన్నట్టు వారం సినిమా ముందు, వారం సినిమా తర్వాత నేను సినిమా కనిపించేలాగా చేయకపోతే నా వర్క్ నేను 100% చేసినట్టు అవ్వదేమో అని అనిపిస్తుంది సార్. అంతే. అయితే మేము ఫేమస్ ప్రమోషన్స్కి చాయ్ బిస్కెట్ బ్యాక్ అండ్ ఉండడం వల్ల యూ ఆర్ ఏబుల్ టు గెట్ లాట్స్ ఆఫ్ స్టార్స్ ఇన్వాల్వ్డ్. అంటే మొత్తం హైదరాబాద్లో ఎంతమంది సెలబ్రిటీలు వస్తే అంతమందితో కూడా చేయించగలిగారు అది. అవును సార్, మేము ఫేమస్కి. సో దీనికి ఆ కైండ్ ఆఫ్ స్టార్ సెలబ్రిటీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండబోతుందా, స్కోప్ ఉందా దానికి? యాక్చువల్గా మేము ఫేమస్కి కూడా ప్లాన్ చేయలేదు సార్. ఫస్ట్ విజయ్ అన్నతో చేసినాం, మేమే అడిగి. తర్వాత అల్లు అరవింద్ సార్తో చేసినాం. దాని తర్వాత విశ్వక్సేన్ అన్న ఫోన్ చేసిండు. విశ్వక్సేన్ అన్న ఫోన్ చేసి నాది కూడా దాస్కి దమ్కి రిలీజ్ అవుతుంది సుమంత్, క్రాస్ ప్రమోషన్ చేద్దామని అంటే, నా చేసేద్దామనంటే ఇంటికి పోయినాం, ఆ వీడియో చేసినాం, అయిపోయింది. దాని తర్వాత తేజ సజ్జా అన్న కూడా అట్లనే. దాని తర్వాత నాగ చైతన్య సార్ది కూడా కస్టడీ రిలీజ్ అవుతుంది అప్పుడు. తేజ సజ్జా అన్నదేమో హనుమాన్ షూటింగ్ అయిపోయింది, నేను కూడా అప్డేట్ ఇస్తాను. సో అందరికి అది కొలాబరేటివ్గా అయింది సార్, మాకు అడ్వాంటేజ్ అయింది డెఫినెట్లీ. వాళ్ళందరూ అట్లా రావడం, మా సినిమాని లాంచ్ చేయడం, వాళ్ళ అప్డేట్ చెప్పడం, అది దానికి అట్లా కుదిరింది సార్. దీనికి కూడా కుదిరితే ఆల్రెడీ స్టార్స్ ఉన్నారు సార్, సుదర్శన్ అన్న వాళ్ళు ఇంకెవరు, సుదర్శన్ అన్న, కసిరెడ్డి అన్న, రాఘవ అన్న, స్టార్స్ని ఎవరినన్నా పిలుద్దామా, అడుగుదామా, ఎవరినన్నా ఇన్వైట్ చేద్దామా అంటే, ఎందుకు మేము ఉన్నాగా అని అన్నాడు సుదర్శన్ అన్న అయితే. లేదు, అంటే దీన్ని మేము చేద్దాము, ఇది మన గ్యాంగ్ కదా, మన గ్యాంగ్ ఇట్లా ప్రమోట్ చేద్దాం, క్యూట్ వేలే చేద్దామని అనుకున్నాం సార్. కానీ 100% సినిమా రిలీజ్ అయినాక అవ్వకముందు 14 రోజులు అనుకోండి సార్, 2 వీక్స్ గోదావరి గట్టిపోయినా చాలా గట్టిగా వినిపిస్తుంది సార్, చాలా కూల్ బ్రీజ్ ఇస్తుంది. ఆల్ ది బెస్ట్. రాజు గారు, ఇప్పుడే చిన్న లీక్ ఇచ్చినట్టున్నారు, డ్రాగన్లో యాక్ట్ చేస్తున్నా అని చెప్పి. ఇది చిన్న లీక్ ఏదో ఇచ్చినట్టున్నారు, ఎన్టీఆర్ డ్రాగన్లో యాక్ట్ చేస్తున్నా అని చెప్పి. చీకట్లు చేస్తున్నాను. ఓకే, అంటే చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారు కదా. అంతే, కాంబినేషన్ చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఏమండి లుకింగ్ ఫార్వర్డ్ అండి, ఇంతకు మించి ఏం చెప్పలేరు కాబట్టి మీరు. అదే చెప్పకూడదు కూడా, చెప్తే బాగోదు. ఇప్పుడు అక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు లేవని తీసేస్తే నా పరిస్థితి ఏంటి? దేవిప్రసాద్ గారు సార్, ఇక్కడ సార్ మీరు ఫాదర్ క్యారెక్టర్స్ అంటే మోస్ట్లీ ఫాదర్ సన్ బాండింగ్లో ఎమోషన్స్ చాలా హెవీ ఉంటాయి నార్మల్గా. దేవిప్రసాద్ గారు అంటే మేము అది ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ సినిమాలో యూఆర్ లుకింగ్ లైక్, అంటే ట్రైలర్ చూసినంత వరకు దేర్ ఆర్ సంథింగ్ కూల్. సో మీ నుంచి ఎలాంటి ఎమోషన్ ఫాదర్ సన్ బాండింగ్లో ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి. మంచి అంటే కొడుకు నిజాయితీ ఎంత ఉంది, కొడుకు ఎంత మంచివాడు అనేది ఖచ్చితంగా తెలిసిన ఫాదర్ అండి. అంటే ఏదో సపోర్ట్ చేయాలి, కొడుకుని సపోర్ట్ చేయాలి అనేది కాదు, తన కొడుకు గురించి తనకు పూర్తిగా తెలుసు అని చెప్పి ఖచ్చితంగా చెప్పే ఒక క్యారెక్టర్. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని అపార్థాలు వచ్చినా, ఎలా వచ్చినా కూడా అంత స్ట్రాంగ్గా ఉండే క్యారెక్టర్ అండి. ఫ్యామిలీ బాండింగ్ అంతా అలా ఉంటుంది. చాలా బాగా డిజైన్ చేశారండి చక్కగా. అందులో ఏంటంటే
చాలా మంచి తండ్రి క్యారెక్టర్, మంచివాడి క్యారెక్టర్ బేసిక్గానే ఆ క్యారెక్టరు. అలాగా తండ్రి తన కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళంత మంచి వాళ్ళు మంచిగా పెరిగారని వాళ్ళ పెంపకం మీద అంత ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న తండ్రి. సూపర్ సార్. సుమంత్ గారు అండ్ టీమ్ ట్రైలర్ మటుకు చాలా బాగుంది. అంటే నిజంగానే కూల్ బ్రీజీ ట్రైలర్ ఇచ్చారు మాకు అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సినిమా అండ్ గోదావరి గట్టు పైన మీరు ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. Nidhi. Hi, Nidhi. So, how excited you are for May 8th and how is working experience with Jagpati Babu sir and Nana ma'am? I'm very, very excited because I made a deal with my parents. Okay. That they had to give me 1 year. So I had to prove myself. And while giving couple of auditions, that's when Godari Gattupaina happened to me. So I'm just excited to see how they feel, irrespective of the film being a success or not. If they're happy with how I did, that's all I need to do. So that's what I'm excited to see. I think May 8th is a Women's Day. That Women's Day would help you a lot. I'm wishing you Thank you so much. May 8th. Your mom is there? Yes, mummy is there. Amma unna ikkada. Ma'am, your daughter has done fantastically, fantabulous. Don't worry at all. She will have a bright future. Reenu. సో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది రేణు ఇందులో? యాక్చువల్లీ నేను ఆడిషన్ వినిపిస్తుందా? ఓకే. యాక్చువల్లీ నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. నాకు 3 o'clock అని చెప్పారు. తర్వాత 2 o'clockకే రండి అని చెప్పారు. అప్పుడు నేను ఫోటోషూట్లో ఉన్నాను, లంగావని వేసుకొని వెళ్ళాను. ఆ ఆడిషన్ స్క్రిప్ట్ నార్మల్గా ఆడిషన్ చేస్తే అప్పుడే నాకు చెప్పారు, మీరు సెలెక్ట్ అయ్యారు అండ్ హీరోని పిలిపిస్తాము, ఒకసారి చూద్దాము హైట్ అదంతా సెట్ అవుతుందో లేదో అని. నాకు మొత్తం అప్పుడప్పుడే సరిపోవడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది సార్. ఈ అమ్మాయి ఒక రకంగా మ్యానిపులేట్ చేసిందండి. సినిమాలో లంగావనిలా కనబడాలి, వేరే షూట్ పర్పస్ మీద లంగావని వేసుకుని ఇక్కడికి వచ్చారట అని నాకు చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో ఆ క్యారెక్టర్కి ఎగ్జాక్ట్గా మేము ఆల్మోస్ట్ మాకు నిధి 3 monthsలో దొరికేశారు, కానీ దీనికోసం 6 months ఎతికాం, దొరకలేదు. ఈ కనక మహాలక్ష్మి అనే క్యారెక్టర్కి మహాలక్ష్మిలా ఉండాలి. కరెక్ట్గా రేపు పూజ లాంచ్ అనగా ముందు రోజు ఈవినింగ్ తిని సెలెక్ట్ అయ్యారు. ఆల్ ద వెరీ బెస్ట్ రేణు అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ ఫిల్మ్. సుమంత్ రాజీవ్ గారు. చెప్పమ్మా. సుమంత్ హాయ్ సార్. హాయ్. సో కపుల్ ఫ్రెండ్లీలో మీ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అంటే ఫాదర్ క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయ్యామో, ఇంకొంచెం సేపు బాగుంటుందంటే కూడా ఉంటే బాగుండేదని చెప్పాను. సో అలానే లుకింగ్ ఫార్వర్డ్ దీనిలో కూడా మీ క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంటుందా, ఎట్లా ఉంటుంది? అని నిడివి చెప్పలేను, ఎంతసేపు ఉంటాను ఏంటి అన్నది కాదు, కానీ ఉన్నంతసేపులో గ్యారంటీగా మళ్ళీ రాజీవ్ కనకాల బాగా చేసాడరా అనిపించుకొని వెళ్తాను. అంటే దీనిలో కూడా ఎమోషనల్గా కనెక్ట్ చేస్తారా మమ్మల్ని? అలానే ఉంటుంది. సుమంత్ బ్రో, లాస్ట్ 2 questions ప్లీజ్. సో మేము ఫేమస్ టైంలో మీ ఫాదర్ గురించి చెప్పారు, అరే నువ్వు సినిమా చేస్తున్నావా ఏంటి ఇట్లా అన్నారని చెప్పి. సో ఆఫ్టర్ దట్ 3 years గ్యాప్ అనేది వచ్చింది. అంటే మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి, ఎలా ఉంది ఆఫ్టర్ మళ్ళీ సినిమా చేశారు కదా, చూసిన తర్వాత ఏమనిపించింది, మీ ఫాదర్ ఏమన్నారు అసలు? అదే మేము ఫేమస్ చేస్తున్నప్పుడు నిజంగా సినిమా చేస్తుండా అని నమ్మలేదు డెఫినెట్లీ, ఎందుకంటే మా ఖాందాన్లోనే అసలు సినిమాకి సంబంధించిన వాళ్ళు లేరు. సో నేనేమో డిగ్రీ అప్పుడే ఎగ్జామ్స్ రాస్తున్న, వీడియో సినిమా చేస్తా అంటుండు ఎస్ఐ గారా అని అంటే అన్న జోన్లు ఉన్నాడు మా డాడీ. అవన్నీ కాదని చెప్పి పక్కన పెట్టి నేను సినిమా చేస్తుంటే షూటింగ్కి తీసుకెళ్ళి ఇంకా అదంతా చెప్పిన కదా, ఆ సినిమా చేసేసినాం. మా డాడీ ఓకే డన్, సూపర్ రా, బాగా చేస్తున్నావు, ఇంట్లో అప్పులన్నీ తీసేసినావు. మా ఇంట్లో ఎవరికి కారు ఉండకపోయేది, అంటే ఎవరి చుట్టాలలో కూడా ఎవరికి కారు కూడా లేదు ప్రాపర్గా ఫ్యామిలీకి. నేను మా డాడీకి చెప్పిన, డాడీ ఎస్ఐ కాదు కానీ ఒకవేళ మనం నిజంగానే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి మంచిగా జనాల ఆదరణ పొందగలిగితే నీకు నేను చాలా కార్లు ఇప్పిస్తాడు డాడీ అని చెప్పిన. మా డాడీ ఇంటికి పొద్దున్న లేదని ఒకటి చెప్తా మీకు, పొద్దున్న లేస్తే నాకు చిన్నప్పటి నుంచి అదే ఫ్యామిలీ అప్పులు ఇక వంద థింగ్స్ ఉంటాయి కదా అందరి ఇంట్లో ఉండేటివి. నేను పొద్దున్న లేస్తే నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావు మల్రెడన్నా అని అడిగేటోళ్ళే ఉన్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, తిక్కలేసింది నాకు. ఇట్లా కాదు, లైఫ్ చేంజ్ చేసేయాలి, లేకపోతే ఈ మిడిల్ క్లాస్ బతుకులు మస్తు కష్టమైపోతుంది. మా డాడీని కూడా నేను ఇట్లా పెద్దగా చూడాలని ఫిక్స్ అయిపోయినా. సినిమాలకు రావడం నీ డ్రీమా అంటే డెఫినెట్లీ డాడీ డ్రీమ్ని, నేను డాడీని చాలా హ్యాపీగా చేయాలంటే నేను ఈ డ్రీమ్ని అచీవ్ చేయాలి అనే పాత్ అయితే ఎంచుకున్నా. మేము ఫేమస్ చేసిన, మీరు అందరు చాలా ఆదరించినారు. మా ఇంట్లో నా అప్పులన్నీ తీసేసిన, మా డాడీకి నేను 4 కార్లు కొనిచ్చిన, ఇంటి ముంగడ పెట్టిన, కీస్ ఇస్తా.
మా డాడీకి ఒక కార్డు ఒక కార్ ఇచ్చి నువ్వు ఎంత తిరుగుతావు తిరుగు డాడీ నీకు డబ్బులు అయితే అయిపోవని చెప్పిన. అంటే వాళ్ళు మా అయితే శ్రీశైలం పోయి వస్తారు కానీ వాళ్ళకి బాగా తెలియదు. యా కానీ దాని తర్వాత నేను కొన్ని డబ్బులు తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చి వెంటనే రేపు ఈ డబ్బులు ఇంట్లో కనబడొద్దని చెప్పిన. ఇవి తీసుకెళ్ళి అప్పులి రోజు డైలీ ఫైనాన్స్ ఎవ్రీడే పోయి డబ్బులు ఎప్పుడు ఇస్తావు అనాలి నువ్వు. మా డాడీ పొద్దున ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్నా అంటాడు. అట్లా ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అని ఫిక్స్ అయినా నేను. యా అది ఇప్పుడు అయ్యింది. చాలా హ్యాపీ ఫీల్ అయినారు. కానీ ఇందాక మీరు అడిగినట్టు ఆ సినిమా చేస్తున్నప్పుడు అది అట్లుంటే ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. ఇది ఎట్లుందంటే ఏం చేస్తున్నావు బేటా అని ఉండే. అదే డాడీ వింటున్నా. ఓ సూపర్ మంచిది చేయాలరా బేటా. ఓకే డన్. 1 ఇయర్ అయింది. ఏం వింటున్నావురా నువ్వు నాకు అర్థమైతలేదు. గిన్నిగానా ఒక్కొక్కరు సంవత్సరానికి 2-3 చేస్తారు నువ్వేంది బేటా. అట్లా కాదు డాడీ వింటున్నా మంచిగా వింటున్నా. ఓకే ఓకే 2 ఏళ్ళు అయింది. ఈడు చేస్తాడా చేయడా ఈడు అనవసరంగా ఇళ్ళకి వచ్చిండు అన్న జోన్లో పోయి 3 ఏళ్ళు అయింది. రే నువ్వు చేస్తున్నావా లేదురా ఏందిరా నువ్వు. నేనేమో అందరికి చెప్పి పెట్టినా మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్కి అందరికి సినిమా చేస్తుండే. సో ఇప్పుడు నాకు ఎట్లయితే సెకండ్ సినిమా రిలీజ్ అవుతుందని ఆనందం ఉందో మా డాడీకి కూడా ఇప్పుడు నా రిజల్ట్స్ లెక్కనే. నా 10th క్లాస్ రిజల్ట్స్ లెక్క అమ్మయ్య వీడు ఫైనల్ సినిమా తీస్తుండ్రని. అంటే ఈ 3 ఏళ్ళు నేను కొన్ని సినిమాలు ఇట్లాంటి మంచి క్వాలిటీ సినిమాలు చేయనీకి కొన్ని ఓకే చేసి పెట్టిన. ఆ ఓకే చేసి పెట్టిన సినిమాలు ఫస్ట్ సినిమా ఓకే చేసింది ఈ సినిమా నేను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా. ఆల్ ద బెస్ట్ అండి. సుమంత్ సో మీ ట్రైలర్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో రీసెంట్గానే మీరు డార్లింగ్ రిలీజ్ చూస్తున్నారు అండ్ యు ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా అనిపించింది ఆఫ్టర్ 16 years వాచింగ్ ఆన్ స్క్రీన్ డార్లింగ్? సూపర్ ఉండే సార్. బ్రహ్మరాంబాలనే వెళ్ళినాం. నేను పర్సనల్గా పోతా అన్న, అంటే నేను చూడాలని ఉంటుండే అన్ని రిలీజ్కి పోతా 100% ప్రభాస్ అన్న సినిమాలు అయితే. మా అభినవ్ అన్న అదే మన టీం అందరినీ తీసుకెళ్ళి కదా మనకేమన్నా యాడ్ ఆన్ అవుతుంది అంటే డెఫినెట్లీ అది మంచిదే సార్. డన్ అని చెప్పేసి నేను అందరం అన్న వాళ్ళు అందరం వెళ్ళి చూసినాం. సూపర్ ఎంజాయ్ చేసినాం. చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్నని అట్లా చూస్తుంటే అదే నోస్టాలజిక్ ఫీలింగ్. మనందరికి మీకు ఎట్లాంటి ఫీలింగ్ అయింది? సేమ్ ఫీలింగ్. అండ్ ఇందులో గోదావరి స్లాంగ్ మాట్లాడున్నారు కదా. అవును సార్. సో వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ అంటే నేర్చుకున్నప్పుడు మీకు బాగా కష్టమైన పదం కానీ లేదా ఏదైనా? అదే ఇప్పుడు నేను మాట్లాడితే ఏదో కొట్టినట్టు మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు అదే స్మూత్గా ఎండ్ అవ్వదు. దాన్ని అచీవ్ చేయడానికి కష్టమైంది. ఇప్పుడు ఏంటిమా జుట్టుకు మంచి రంగేస్తున్నట్టునో ఇంట్లో అత్తలేదా అని ఇంత స్వీట్గా మాట్లాడడం నాకు రాదు. వీళ్ళతో మాట్లాడినప్పుడే అంటే వీళ్ళతో ఈ సినిమా ఓకే చేస్తున్నప్పుడే ఇది అచీవ్ చేయగలిగిన. ఇది ఒక్కటే టఫ్ పార్ట్ ఉండే.